వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు రానున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి కూడా అజ్ఞాతం వీడి రానున్నట్లు తెలుస్తోంది. అల్లర్ల తర్వాత వీరు రాష్ట్రాన్ని వీడిన విషయం తెలిసిందే. మరోవైపు మాచర్లలో సెక్షన్ 144 కొనసాగుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు రానున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి కూడా అజ్ఞాతం వీడి రానున్నట్లు తెలుస్తోంది. అల్లర్ల తర్వాత వీరు రాష్ట్రాన్ని వీడిన విషయం తెలిసిందే. మరోవైపు మాచర్లలో సెక్షన్ 144 కొనసాగుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల రామకృష్ణారెడ్డి మాచర్లకు రానున్నట్లు సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అయితే మాత్రం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానం అయితే మాత్రం ఊరట కలిగించేటువంటి తీర్పునైతే మాత్రం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 4 రోజులుగా చూడొచ్చు మనం, ఏదైతే గత 4 రోజులు కూడా ఒక ఎపిసోడ్, ఒక సినిమాను తలపించే విధంగా, అదేవిధంగా రేసింగ్ లు సంబంధించి కూడా జరిగినటువంటి సంఘటనలు మన వీడియోల ద్వారా చూసినటువంటి నేపథ్యంలో కూడా 4 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అయితే మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. అజ్ఞాతంలో ఉండి గత రాత్రి ఏదైతే 5 గంటల ప్రాంతంలో కూడా న్యాయస్థానంలో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ధర్మస్థానం అయితే మాత్రం కీలక తీర్పునైతే మాత్రం వెలువరించింది. జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఇప్పటికే మాచర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు, నాయకులు, కార్యకర్తలు అయితే మాత్రం సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. న్యాయం గెలిచింది, మా బాస్ తిరిగి మరలా ప్రజల్లోకి వస్తా ఉన్నారు, మేము వచ్చాక ఏంటో చూపిస్తామంటూ కూడా మళ్ళీ కొంత హాట్ టాపిక్ తరలిపే విధంగా కూడా పోస్టులు పెంచుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 4 రోజులుగా కూడా హైదరాబాద్ లో ముందుగా ఉన్నటువంటి నేపథ్యంలో అనంతరం ఆయన పాల్వాయి గేట్ లో సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం చేయడం నేపథ్యంలో కూడా వెంటనే దీనిపై ఎన్నికల కమిషన్ అయితే మాత్రం సీరియస్ గా వ్యవహరించి ఆయనపై కేసు నమోదు చేసి ఆయన్ని పట్టుకునేందుకు కూడా దాదాపు 4 పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. గురిజాలకు చెందినటువంటి డిఎస్పీని కూడా రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 2 రోజుల పాటు ఒక హైడ్రామా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో కూడా కొనసాగింది. దాదాపు 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను పట్టుకునేందుకు పక్కా ప్లాన్లు వేసినప్పటికీ కూడా అవన్నిటికీ కూడా బెడిచి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం వారెవరికి కూడా దొరకలేదు. దాదాపు ఆయన ఎక్కడికి వెళ్ళారనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణంలో గత రాత్రి అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి అనంతరం 8 గంటల ప్రాంతంలో కూడా పిటిషన్ బెంచ్ పైకి వెళ్ళడం, ఆ అనంతరం కూడా లాయర్లు అయితే మాత్రం పిటిషన్ తరఫుకు సంబంధించినటువంటి లాయర్లు వాదోపవాదనలు జరిపినటువంటి నేపథ్యంలో ధర్మాసనం న్యాయమూర్తి కూడా మీ ఎలాంటి వాదనలు వినిపిస్తారు, మరి ఎలాంటి ఈవీఎం ధ్వంసం చేశారు కాబట్టి మీరే చెప్పండి అనేటువంటి అడిగినటువంటి నేపథ్యంలో పిటిషన్ తరఫు న్యాయవాదులు అయితే మాత్రం ఒకటే చెప్పారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఎత్తు అయితే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి విషయంపై కూడా కొంత
ఊరట కలిగించాలి, లేదంటే కొంత ఇబ్బందులు అయినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అయితే మాత్రం సూటిగా ఒకటే మాట అడిగారు. ఇప్పుడే ఈవీఎం ధ్వంసం చేశారు కాబట్టి కౌంటింగ్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అతను ఆలోచించి మీరే చెప్పాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగాయి. 2 గంటల పాటు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి లాయర్లు వాదనలు చేసినటువంటి అనంతరమే న్యాయస్థానం అయితే మాత్రం తీర్పునైతే మాత్రం వెలువరించింది. జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు, అదేవిధంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయండి, కౌంటింగ్ ఆ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా చెప్పింది. కొన్ని షరతులతో పాటు కూడినటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పిన్నెల్లి సోదరులకు ఇక లైన్ క్లియర్ అయింది. లైన్ క్లియర్ అయ్యి ఈ రోజు మాచర్ల నియోజకవర్గానికి రాబోతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం ఒక స్పష్టత అయితే మాత్రం రాలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టారా, లేదంటే ఇంకా వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నారా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. కానీ మాచర్ల నియోజకవర్గంలో చూడొచ్చు, పెద్ద మొత్తంలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బాణసంచ కాలుస్తా ఉన్నారు. తమ నాయకుడు బాస్ ఇస్ బ్యాక్ అంటూ పెద్ద మొత్తంలో కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో రానున్న ఎన్నిక ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా భారీ మెజార్టీతో మా ఎమ్మెల్యే గెలవబోతున్నాడు అనేటువంటి సంబరాలు కూడా అంబరాన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఎట్టాకేలకు 4 రోజుల పాటు జరిగినటువంటి ఒక ఎపిసోడ్ లో తుది అంతం అయితే మాత్రం ముగిసింది. అనంతరం పిన్నెల్లి సోదరులుగా తెర మీదకి రాబోతున్నారు అనేటువంటి ఒక సంకేతాలు కూడా ప్రస్తుతం అయితే మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఆయన రాక కోసం మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలతో పాటు పక్కన ఉన్నటువంటి గురజాల నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా మాచర్లు చేరుకుంటా ఉన్నారు. కానీ మాచర్లో ప్రస్తుతం 104 సెక్షన్ అయితే మాత్రం అమల్లో ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చినప్పటికీ కూడా మరి ఆయన ఆ ఇంటికి వెళ్ళడమే చేయాలి, కానీ ర్యాలీలు ఎక్కడ అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఒక ఉపం జారీ చేసినటువంటి పరిస్థితి మాత్రం మాచర్ల పట్టణంలో కనిపిస్తా ఉంది. మాచర్ల పట్టణంలో ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు అధికార బృందం అంతా కూడా మాచర్ల చేరుకుంది. మాచర్ల చేరుకుండమే కాకుండా పల్నాడులో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలియజేసే విధంగా పోలీసులు అంతా కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ర్యాలీలు చేయొద్దు, ఆయనని హంగారంగా వైభవంగా ఆహ్వానించకుండా సాదాసీదాగా వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి హౌస్ అరెస్ట్ లోనే ఉండాలంటూ కూడా పోలీసులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. కానీ మరోపక్క ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడతా ఉన్నాయి. ఆ ధర్మస్థానం ఇచ్చినటువంటి తీర్పు నిజంగా అసలు ఎలా ఇచ్చారు, మరొకసారి న్యాయస్థానం అయితే మాత్రం ఈ విషయంపై పునరాలోచించాలి. ఎందుకంటే ఒక ఈవీఎం కేంద్రంలో పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ప్యాడ్ ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి 4 రోజుల పాటు పోలీసులు కళ్ళకొప్పి తిరిగినటువంటి వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేశారంటూ కూడా కొద్దిసేపటి బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే మాత్రం మీడియాతో మాట్లాడి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించింది. ఏది ఏమైనా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం